పవన్ కళ్యాణ్ ఈరోజు హీరో ఆఫ్ ద సీజన్. మీరు చెప్పండి, ఎన్ని సీట్లతో కూటమి గెలవబోతుంది? కూటమిలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. మీరు ఇదివరకు చెప్పినట్టు హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ గెలిస్తే? రేపు 4వ తారీఖు చూడండి ఎంతమంది చచ్చిపోతారో. నా తాలూకు మాట కరెక్ట్గా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా, ఓడిపోతున్నారు? బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ ఈరోజు హీరో ఆఫ్ ద సీజన్. ఈరోజు ఎన్నికల్లో ఎవరయ్యా హీరో అంటే చంద్రబాబు నాయుడిని ఎవరు అంటం లేదు, పవన్ కళ్యాణ్. అసలు చంద్రబాబు నాయుడిని మోడీని ఇద్దరిని అసలు కలిపిందే పవన్ కళ్యాణ్. డిసైడింగ్ ఫ్యాక్టర్, కింగ్ మేకర్ ఈ సీజన్ కి అంటే 2024 ఏపీ ఎలక్షన్ సీజన్ కి పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. నిజంగానే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా ఇప్పుడు? డెఫినెట్ గా మళ్ళీ మనం కలుస్తాం కదా, మనం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆయన డబ్బు పోగొట్టుకున్నాడు, సేవలు చేశాడు, అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రోజు 2 కోట్లు 3 కోట్ల ఆదాయం ఉన్నవాడు అన్ని మానేసుకొని తిరుగుతున్నాడు. మరి అదేంటండి, వైఎస్ఆర్సీపీ పార్టీ 100+ సీట్స్ తో గెలవబోతోంది అని కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆ విషయం గురించి జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే అంత ముందు కంటే ఎక్కువ వస్తాయని చెప్పాడు ఆయన. ఒక మెట్టు ఎక్కి అంత ముందు కంటే ఎక్కువ వస్తాయని చెప్పాడు. అంతకు ముందు కంటే ఎక్కువ అనేది అసాధ్యము, బట్ 100+ ఆయన చెప్పాడు. అసాధ్యం నువ్వెలా చెప్తావు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన లండన్ వెళ్లే ముందు దానికంటే నాకు ఐపాక్ చెప్పింది, నేను ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మను అని చెప్పాడు. అందువల్ల నమ్మను కదా. మీరు చెప్పండి, ఎన్ని సీట్లతో కూటమి గెలవబోతుంది? ఇది కూటమి గెలవబోతుంది. ఈ కూటమిలో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. పవన్ కళ్యాణ్కి 6 నుంచి 8 వరకు 6 నుంచి 10 మంత్రి పదవులు వస్తాయి. ఈ మంత్రి పదవులు ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? 21 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? అదేనమ్మా, 21 సీట్కి 15 నుంచి 18 15 నుంచి 18 గెలుస్తారు. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్దే మేజర్ పార్ట్ అవుద్ది. ఆయనకి ఒక 10 బెర్తులు ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక 20 బెర్తులు తీసుకొని 5 బెర్తులు బీజేపీకి ఇస్తారు. ఉంటే బీజేపీలో గెలిచి ఉంటే. మీరు ఇదివరకు చెప్పినట్టు హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ గెలిస్తే? నేనే చెప్పాను పవన్ కళ్యాణ్కి హోమ్. అదే అంటున్నా, మీరు చెప్పిన వీడియోస్ ఆధారంగానే చెప్తున్నా. నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే మీకు లా అండ్ ఆర్డర్స్ బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ అయితే తిరిగి వస్తుందని నమ్మకం లేదు. అరే, ఒక ఆడబిడ్డనేమో టీచ్ చేస్తున్నట్టయితే ఎందుకు మా అక్కని టీచ్ చేస్తున్నావు అడిగే పాపానికి పెట్రోల్ తగలెట్టేస్తారా వీరు? వాళ్ళు తగలయ్యా? ఇదండి ఆడపిల్లలు బతుకుతున్నారా? నువ్వేమో ఈ వాలంటీర్స్ అంటావు. తెల్లారుజామున వెళ్ళి పెన్షన్ ఇస్తాడు. పొరపాటున వాళ్ళ తల్లి కానీ లేదా వాళ్ళ అమ్మమ్మ కానీ లేకపోయినట్టయితే ఆడపిల్లల్ని రేప్ చేసి వస్తున్నాడు. వాలంటీర్లు చాలా పెద్ద నింద సార్, పెద్ద నింద వేస్తున్నారు. నింద వేయడం కాదు, ఎక్కడ జరిగింది, మానభంగానే ఎన్నో జరిగాయి. ఎంత కాదు ఇది నిజం కాకపోతే నన్ను ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. వాలంటీర్లు మానభంగం చేసినటువంటి వార్త గతంలో లేకపోతే మీ ఇష్టం. అది నిజమా? అది నిజమా? నిజం, వార్తల్లోకి వచ్చిన విషయాలే కదా. వాలంటీర్లు పెన్షన్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. తెల్ల కార్డు ఇస్తే 1000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. రుణమాఫీ అయితే 5000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. మీరు ఏం నేర్పుతున్నారు? ఇటువంటివన్నీ కూడా అరికట్టాలంటే పవన్ లాంటి హోమ్ రావాలన్నమాట. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు కొంచెం గడగడలాడేటువంటి ఆ భయాన్ని పుట్టించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అవుతాడని నేను ముందు రేకెట్టించిందే. పవన్ కళ్యాణ్ హోమ్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమి లాభం అంటే, ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వేలు లాంటిది. ఈ వేలు ఉన్నా మనం పని చేయొచ్చు, ఈ వేలు లేకపోయినా పని చేయొచ్చు అని ఒకప్పుడు మరి చెన్నారెడ్డి గారి హయాంలో వినిపించిన నానుడిది. ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వేలు లాంటిది, ఏ పనికిరాంది అని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాను? హోమ్ ఉంటే సీఎం అని కూడా గడగడలాడించవచ్చు.